చూస్తున్నాం పెనమాకలో ఒక ఉద్రిక్తకర వాతావరణం కనిపిస్తోంది. రైతు పరిరక్షణ కమిటీ నేతలపై రాళ్లు కర్రలతో రెచ్చిపోయి టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. రైతు పరిరక్షణ కమిటీ నేతల వాహనాలపైన రాళ్లు కర్రలతో దాడి చేశారు. మనం చూస్తున్నాం ఏ రకంగా ఒక బండరాయితోటి కారు పైన దాడి చేశారో కూడా చూస్తున్నాం. భూములు ఇవ్వని రైతులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఇటీవల రైతుల పొలాల్లోకి కంప్లీట్ గా నీళ్లని వదిలేశారు అధికారులు. బాధిత రైతులకు అండగా రైతుల పొలాల్ని పరిశీలించేందుకు రైతు పరిరక్షణ కమిటీ సభ్యులు అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్లడమే పాపమైపోయింది. చూస్తున్నాం రాళ్లతో కర్రలతో టీడీపీ గూండాలు దాడులకు తెగబడుతున్న పరిస్థితి. పోలీసులు కూడా ఒక ప్రేక్షక పాత్రకి పరిమితం అయిపోయారు. కొంతమంది కానిస్టేబుళ్ల పైన కూడా టీడీపీ గూండాలు దాడి చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఒక ఉద్రిక్తకర వాతావరణం అక్కడ ప్రస్తుతం కనిపిస్తోంది. అమరావతి పరిధిలో పెనమాకలో రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు టీడీపీ గూండాలు. రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపైన దాడికి తెగబడ్డారు. బూతులు తిడుతూ భౌతికంగా దాడి చేశారు. గుంటూరు జిల్లా పెనమాక నుంచి విజువల్స్ చూస్తున్నాం. కార్ ఏ రకంగా టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైందో మనకు కనబడుతున్నాయి. ఏ స్థాయిలో బండరాళ్లతోటి కారు పైన దాడి చేశారో కూడా ప్రస్తుతం మనం చూడొద్దు. విచక్షణ రహితంగా టీడీపీ గూండాలు రైతు పరిరక్షణ కమిటీకి చెందిన నాయకులపైన, కార్యకర్తలపైన, సాధారణ రైతులపైన దాడి చేసిన పరిస్థితి. కేవలం భూములు ఇవ్వలేదు అనే కారణంతో రైతులపైన వేధింపులకు దిగారు. దాన్ని నిలదీయడానికే రైతు పరిరక్షణ కమిటీకి చెందిన రైతులు, అదేవిధంగా నాయకులు వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ గూండాలు వీరిపైన దాడికి తెగబడిన పరిస్థితి. ప్రస్తుతం ఈ రైతు పరిరక్షణ కమిటీ నాయకుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. దాడికి దిగే ప్రయత్నం ప్రస్తుతం చేస్తున్నారు. రైతులు తాము నష్టపోతున్నాం, భూమి ఇవ్వకపోతే వేధింపులకు గురి చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ పంట పొలాల్లోకి అధికారులు నీళ్లు వదిలేసిన పరిస్థితి. నయానో భయానో బెదిరించో ఏదో రకంగా వాళ్ళ భూముల్ని తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మేము భూమి ఇవ్వం, మాకు నష్టం జరుగుతోంది అని రైతులు చెప్పడమే మహాపాపం అయిపోయింది. వారిపైన ఏకంగా దాడికి తెగబడడం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇప్పటికే గతంలో భూములు ఇచ్చిన వారికి ఏం న్యాయం జరిగింది అనేది రైతుల పరిస్థితి. చాలా మంది రైతులైతే పిల్లల పెళ్లిళ్ళు, చదువులు ఇవేమీ లేకుండా రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరినీ చూసిన తర్వాత కొంతమంది రైతులు తమ భూములు ఇవ్వడానికి రెడీగా లేరు. మేము భూములు ఇవ్వలేం అని తెగేసి చెప్పేశారు. అయితే వాళ్ళని భయపెట్టే ప్రయత్నం ప్రస్తుతం జరుగుతోంది. వాళ్ళ పొలాల్లోకి నీళ్లను వదిలేయడం, వాళ్ళని బెదిరించడం, ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి రైతుల పక్షాన నిలవడానికి, వాళ్ళతో కలిసి పోరాడడానికి రైతు పరిరక్షణ కమిటీకి సంబంధించిన నేతలంతా కూడా అక్కడికి వెళ్లారు. ఇదే తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి కారణమైంది. రైతుల పక్షాన నిలబడే వారిపై మేము దాడి చేస్తాం, బెదిరిస్తాం, భయపెడతామని టీడీపీ గూండాలు నిరూపిస్తున్న పరిస్థితి. ఏకంగా బండరాళ్లతో, కర్రలతో కార్ల పైన దాడులు చేస్తున్నారు. భౌతిక దాడులకు కూడా దిగుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. గుంటూరు జిల్లా పెనమాకలో ఒక ఉద్రిక్త వాతావరణం కనబడుతోంది. చూస్తున్నాం టీడీపీ గూండాల దాడిలో ఒక
పోలీస్ అఫీషియల్ కూడా గాయపడడం చాలా క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలో అక్కడ పోలీసులు కూడా ప్రస్తుతం మనకి కనిపిస్తున్నారు. బండరాళ్ళు కూడా మనం చూస్తున్నాం. ఒక్కసారిగా రాళ్ళు కర్రలతో ఏ రకంగా దాడికి తెగబడ్డారో మనకి కనిపిస్తోంది. ఈ పెద్ద పెద్ద రాళ్ళని అక్కడికి వచ్చిన రైతు పరిరక్షణ కమిటీ నేతలపైన రైతులపైన విసిరే ప్రయత్నం చేశారు. కర్రలతో దాడికి దిగారు. మొత్తం ఈ ఘర్షణలో ఒక పోలీస్ సిబ్బందికి కూడా గాయాలైనట్టుగా కూడా కనిపిస్తోంది. అది కూడా మనం ప్రస్తుతం విజువల్లో చూస్తున్నాం. అయితే మొదటగానే కాస్త అదుపు చేయాల్సిన పరిస్థితి, కానీ చేయి దాటిపోయిన తర్వాత పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం మరింత పెరిగినట్టుగా కూడా కనిపిస్తోంది. మొత్తం గుంటూరు జిల్లా పెనమాక నుంచి చూస్తున్నాం. రైతుల భూములని అక్రమంగా లాక్కోవాలి అని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ సమ్మతి లేకుండా బెదిరించి భయపెట్టి వాళ్ళ భూముల్ని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో రైతుల పోరాటానికి మద్దతు తెలపడానికి రైతు పరిరక్షణ కమిటీకి చెందిన నాయకులు అక్కడికి వెళ్లారు. ఇది సహించలేకపోయిన టీడీపీ గూండాలు అక్కడ రంగప్రవేశం చేశారు. ఒక్కసారిగా రాళ్లతో కర్రలతో దాడికి తెగబడ్డారు. వచ్చిన వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకి గురి చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం పెనమాకలో ఉద్రిక్త వాతావరణం చూస్తున్నాం. రైతుల పొలాల్లోకి నీళ్లని వదిలేయడం, ఏదో రకంగా బెదిరించడం, ఇలాంటివి రోజు అక్కడ రైతులకి నిత్యకృత్యం అయిపోయాయి. తమ తరపున పోరాడాలి, తమ తరపున గళం వినిపించాలని స్వయంగా రైతులు కూడా కోరుతున్న పరిస్థితి. అందుకే ఈ పరిరక్షణ కమిటీ నాయకులంతా కూడా ఈరోజు అక్కడికి వెళ్లారు. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాళ్లు కర్రలతో దాడి చేయడం చూస్తున్నాం. పోలీసులు కొంత అదుపు చేసే ప్రయత్నం చేశారు ఆలస్యంగానైనా. అయినప్పటికీ కూడా ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి కంటిన్యూ అవుతున్నట్టుగా చెప్తున్నారు. ఒక వాహనం, రైతు పరిరక్షణ కమిటీ నాయకులకి చెందిన ఒక వాహనం పైన ఏ రకంగా రాయితో దాడి చేశారో కూడా చూస్తున్నాం. చిన్న చిన్న రాళ్లు కాదు, ఏకంగా బండరాళ్లని విసిరి మరీ తమ ప్రతాపాన్ని చూపించారు టీడీపీ గూండాలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.